హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకు స్వాగతం. ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్న రెసిపీ కరకరలాడే పోహా మిక్చర్. దీన్నే అటుకుల మిక్చర్ అని కూడా అంటారు. అచ్చం స్వీట్ షాపుల లాగానే ఇంట్లోనే అప్పటికప్పుడు ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎంత బాగుంటుందంటే తినే కొద్ది తినాలనిపిస్తుంది. పిల్లలకు స్నాక్స్ లాగా ఈ మిక్చర్ని ఈరోజే చేసి పెట్టండి. బయట కొనే అవసరం అస్సలు ఉండదండి. మీరు ఒక్కసారి చేశారంటే ఎప్పుడు ఇంట్లోనే చేసుకుని తింటారు. ఇక మీరు ట్రై చేయండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోని చివరి వరకు చూడండి. రండి వీడియోని స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇక్కడ పెద్ద కప్పుతో ఒక కప్పు అటుకులు తీసుకున్నానండి. ఈ విధంగా ఫ్రెష్గా ఉండాలి. ఎక్కడ కూడా డస్ట్ లేకుండా జల్లించి మనం తీసుకోవాలి. ఒక కప్పు అటుకులకి మనం 3 కప్పులు మిక్చర్ అయితే తయారవుతుంది. ఇప్పుడు మిక్చర్లోనికి మనం మసాలా రెడీ చేసుకోవాలండి. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ పెట్టిన తర్వాత 1.5 స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలి, మాడిపోకుండా. అప్పుడే మసాలా టేస్ట్గా వస్తుంది. ఎందుకంటే ఒక్కసారి కనుక ఈ మసాలా చేసుకుని పెట్టుకుంటే ఇంకొకసారి మనం ఎప్పుడైనా చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేసి పెట్టుకోవచ్చు. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. మనం వేయించుకున్న మసాలా దినుసులు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులోనికి ఇందులోకి వేసేసుకోవాలి. రుచికి సరిపడా సాల్టు, రుచికి సరిపడా కారం, స్పైసీకి ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఒక 2 ఎల్లుల్లి రెమ్మలు, ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలండి. ఎక్కడ కూడా బరక లేకోకుండా ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వీటైన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా ఆయిల్ వీటైన తర్వాత 1 కప్పు పల్లీలు వేయించుకోవాలండి. ఈ విధంగా ఒక జాలి పెట్టుకుని ఆయిల్లోకి వేయించుకుంటే కింద డస్ట్ కానీ ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా వేగినప్పుడు మనం ఒకేసారి తీసేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా వేయించుకోండి. మీరు కూడా మంట కొంచెం లో ఫ్లేమ్లో లేదా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోండి. మాడిపోకుండా పర్ఫెక్ట్గా రావాలి. అప్పుడు తినేటప్పుడు టేస్ట్గా ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా వేగితే సరిపోతుంది. నూనె అంతా కూడా డ్రై అయిపోయిన తర్వాత 2-3 నిమిషాలు అలా పైకి కిందకి ఊపితే ఆయిల్ అంతా కూడా కిందకి వచ్చేస్తుంది. అప్పుడు మనం వేరే ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. తర్వాత 1 కప్పు పుట్నాల పప్పు కూడా మనం పల్లీలు వేయించుకున్న విధంగానే ఈ విధంగా వేయించుకోవాలి. ఎక్కడ మాడిపోకుండా కరెక్ట్గా ఎప్పుడైతే వేగుతాయో అప్పుడే తీసేసుకోవాలండి. ఆయిల్ వీట్గా ఉండాలి. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. పుట్నాల పప్పు ఎక్కువగా వేగపోయినా ఈ కలర్ వస్తే సరిపోతుంది. వీటిని కూడా ఆయిల్ అంతా కూడా డ్రై అయిపోయిన తర్వాత కొంచెం వాడిపోయిన తర్వాత పక్క ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, ప్యాన్లో ఆయిల్ మనకి ఎంత నీట్గా ఉందో ఈ విధంగా వేయించుకుంటే ఆయిల్ చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మరలా జాలి తీసుకుని అందులోనికి జీడిపప్పు వేయించుకోవాలండి. జీడిపప్పు వెంటనే వేగిపోతుందండి. ఎక్కువసేపు ఆయిల్లో ఉంచకుండా చూసుకుని వెంటనే తీసేయాలి. మాడిపోతే రుచి పోతుంది కాబట్టి చూసుకొని తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు కొబ్బరి ముక్కలను కూడా అదే విధంగా వేయించుకోవాలి. ఇవి కూడా తొందరగా వేగిపోతాయండి. ఈ పోహా మిక్చర్లోనికి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా 1 by 1 వేయించుకుంటేనే చాలా బాగుంటుంది. ఒక్కొక్క స్పూన్ తింటూ ఉంటుంటే ఒక్కొక్క టేస్ట్, ఒక రకమైన టేస్ట్ మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా అన్నీ వేయించుకుని ఈ విధంగా వేయించుకోవాలి. ఇక ఇవి కూడా తీసేసి పక్కన ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఆయిల్ అంతా వాడిపోయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ బాగా వీటి మీద ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొద్దిగా కిస్మిస్లు కూడా వేయించుకోవాలండి. ఈ మిక్చర్లోనికి ఇవి చాలా బాగుంటాయి. వెంటనే వేగిపోతాయి కాబట్టి ఎక్కువసేపు లేకుండా వెంటనే మనం ఆయిల్ నుంచి తీసేయాలి. చూడండి, వేగిపోయాయి. చూడండి, నూనె అంతా వాడిపోయిన తర్వాత వీటిని కూడా మనం పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటితో పాటు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేయించుకోవాలి. ఒక 3 సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేయించుకోండి. కొంచెం దూరంగా ఉండండి, ఎందుకంటే అవి చిట్టుపెట్టలాడి ముక్క మీద పడతాయి కాబట్టి. మీకు క్రిస్పీగా కావాలంటే ఎక్కువగా వేయించుకోవచ్చు, లేదా ఈ రకంగా కావాలంటే ఇలా కూడా వేయించుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా వేయించుకోండి. ఏగినాయో లేదో చూసుకుంటూ వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది కదండి. ఈ విధంగానే చేసుకోండి మీరు కూడా. వేగిన తర్వాత ఇవి కూడా మనం పక్కన ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అన్నీ వేయించేసాం కదండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు చివరిగా మనం కరివేపాకు వేయించుకోవాలి. చూడండి, కరివేపాకు వెంటనే వేగిపోతుంది కాబట్టి ఆ వీటి సరిపోతుంది. అసలు కరివేపాకు లేకపోతే రుచి ఉండదు కదా. ఈ విధంగా వేయించుకుని ఇవి కూడా మనం ముందుగా వేయించుకున్న వాటిలోనికి వేసేసుకోవాలి.
ఇప్పుడు అటుకుల కోసం మరలా స్టవ్ వెలిగించుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. కొద్ది కొద్దిగా వేయించుకుని వెంటనే తీసేయాలి, పువ్వుల్లాగా పైకి వచ్చేస్తాయి. చూడండి ఎంత బాగా వేగాయో. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మనం తీసుకున్న అటుకులన్నీ కూడా ఈ విధంగానే వేయించుకోవాలి. నూనె అంతా కూడా కిందకి వాడిపోయిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న వాటిలోనికి వేసేసుకోవాలి. మనం తీసుకున్న అటుకులన్నీ కూడా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులోనికి మనం వేయించుకున్నవన్నీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ అటుకుల్లోనికి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం మసాలా ఉంది కదా, ఇందులోకి వేసుకోవాలి. రుచికి సరిపడా వేసుకోండి. స్పైసీగా తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి, లేదనుకుంటే మీకు సరిపడా వేసుకోండి. ఈ విధంగా నాకైతే 2 స్పూన్లు పట్టిందండి. దీనిలోనికి చాట్ మసాలా లేకపోతే అస్సలు రుచి ఉండదు. కంపల్సరీగా చాట్ మసాలా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని 1/2 టీ స్పూన్ లేదా 1 స్పూన్ పడుతుంది అంతేనండి. వీటన్నిటిని కూడా నిదానంగా మిక్స్ చేసుకోవాలి. మనం వేయించుకున్న దినుసులన్నీ కూడా ఆ పోపులన్నీ కూడా ఇందులో కలిసేలా కలుపుకోవాలి. ఎందుకంటే క్రిస్పీగా ఉంటుందండి అటుకులు, ఊరికే పొడమైపోతాయి. కాబట్టి ఎక్కువగా నలపకుండా పైపైనే మనం కలుపుకోవాలి. పైపైన తిప్పుకుంటూ కలుపుకోవాలి. మసాలా అంతా కూడా అటుకులకి పట్టించాలి అంతే. మనం ఎక్కడ కూడా పొడి చేసుకోకూడదు. నిదానంగా కలుపుకోవాలి. ఈ విధంగా మసాలా అంతా పట్టించిన తర్వాత ఉప్పు కూడా కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని చివరిగా కొంచెం కలర్ కోసం పసుపు వేసుకోవాలి. ముందెందుకు వేసుకోలేదంటే మసాలా అంతా కూడా ఉప్పు, మసాలా, కారం అంతా కూడా అటుకులకి పట్టాలి కదా, అందుకే వేసుకోలేదు. చివరిలో కొద్దిగా కలర్ఫుల్ కోసం చిటికెడు పసుపు వేసి ఈ విధంగా మళ్ళీ ఒక్కసారి కలిపేసుకుని ఈ విధంగా రెడీ చేసుకుంటే అంతేనండి, ఈజీగా అయిపోతుంది. అటుకులు మిక్చర్ అంటే చాలా ఈజీ, మనం ఇంట్లోనే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం కూడా మరొక్కసారి కలుపుకొని మనం పక్కన పెట్టేసుకోవచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, నలిపితే చాలండి పొడమైపోతున్నాయి. చూడండి ఈ విధంగా వేగాలి మరి. అంతేనండి, కరకరలాడే అటుకుల మిక్చర్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకొని గట్టిమూత ఉన్న డబ్బాలో పెట్టుకోండి. మిక్చర్ అయిపోయేంత వరకు కరకరలాడుతూనే ఉంటాయి. ఇక మీరు ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి సరికొత్త రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.